పడిన తర్వాత ఇది రెండవ గ్రూప్ 2 మీ మార్కులు చూసుకుంటూ ఉంటారు. కానీ మీరు వచ్చిన మార్కులు ర్యాంకు తోటే తొందరపాటుగా మాకు వస్తుంది రాదు అనే నిర్ణయానికి రాకండి. ఎందుకు అంటే నిన్న ప్రకటించిన దాదాపు 560 గ్రూప్ 1 పోస్టులలో చూస్తే కనీసం ఒక 80 నుంచి 100 మంది అయినా వాళ్ళు గ్రూప్ 2లో వెళ్ళిపోయే అవకాశం కూడా మనకు కలుగుతుంది. కాబట్టి మీరు చాలా వరకు ర్యాంక్ బిలోగా ఉన్న వాళ్ళు కూడా కొందరు ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. మళ్ళొకసారి మీరు గమనించండి, ఇక్కడ కూడా గ్రూప్ 2లో టాపర్గా కనిపిస్తున్నది మనకు 447.08గా ఉంటే సెకండ్ ర్యాంకర్ 444.0754గా ఉన్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో 3 మార్క్స్ వ్యత్యాసంతో ఉన్నారు. 10th ర్యాంక్ వచ్చే వరకు 422, అంటే మొదటి నుంచి 10వ ర్యాంకు దాదాపు 25 మార్కుల వ్యత్యాసం అనేది కనిపించింది. తర్వాత 500 ర్యాంక్ వచ్చే వరకు 369 దగ్గర ఉన్నారు. ఓకే, అయితే ఇది ఒక ఎత్తు. అయితే టాప్ 100లో కనుక గమనిస్తే కేవలం నలుగురే మహిళలు మనకు కనిపించారు. వాళ్ళు కూడా 32nd, 41, 69, 93గా కనిపించారు. కాబట్టి వీళ్ళు టాప్ 100లో కేవలం 9 మహిళలే రావడం వల్ల మహిళలకు ఉమెన్ రిజర్వేషన్ స్పెషల్గానే వచ్చే అవకాశం పెరిగిపోయిందని మనం భావించవచ్చు. ఎనీవే, సో రాష్ట్రం ఏర్పడినాక రెండవ గ్రూప్ 2లో విజయం సాధించిన వారికి కంగ్రాచులేషన్. అదేవిధంగా మీరు సమీపంలో ఉండి 1-2 మార్కులు అటు ఇటుగా ఉన్నవాళ్ళు కూడా నెక్స్ట్ 14th రోజు వచ్చే గ్రూప్ 3 కోసం వెయిట్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోను మనం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.